హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు జరగబోయే అప్డేట్స్ గురించి ఈరోజు జరగబోయే టాస్క్ అప్డేట్స్ గురించి, ఆ ఓటింగ్ లైన్ పంచాయతీ గురించి, ఆ కాయిన్స్ టీవీ ప్రోమో వచ్చింది. మెయిన్ ప్రోమో నాకు తెలిసి మనం చేస్తున్నాంగా ఈ వీడియో రిలీజ్ అయ్యి వస్తుంది. సో అందులో ఇంకొంచెం డీటెయిల్గా ఉంటుంది, నేను కూడా డీటెయిల్గా చెప్తా. సో ర్యాంకింగ్ టాస్క్ లాగే పాయింట్స్ టాస్క్ ఇచ్చారు. లైక్ 2,50,000, 2,00,000, 1,50,000, 1,50,000, 0. సో మీరు అబ్జర్వ్ చేస్తే 6 అమౌంట్స్. అంటే కళ్యాణ్కి టాస్క్ లేదు. సో ఇది ఒక ప్రాబ్లం అవుతుందా అంటే చూడాలి ఎంతవరకు ప్రాబ్లం అవుతుంది, ఈ టాస్క్ ఎంతసేపు ఆడతారంటే. బట్ ఇట్స్ బ్యాడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్, ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ 6 మెంబర్స్. కళ్యాణ్ ఆల్రెడీ టికెట్ టు ఫైనల్ కొట్టేశాడు కాబట్టి. సో ఈ థీము ఈ రోజుకి అంకితమా లేకపోతే ఈ 4 రోజులు అదే నడుపుతారా ఓట్ అప్పీల్కి అనేది చూడాలి. బట్ పాయింట్స్ అయితే అసైన్ చేస్తారు. ఆ అసైన్మెంట్ గురించి మాట్లాడదాం. అండ్ ఎవరికి ఎంత వర్తో నిజంగా కూడా మాట్లాడుకుందాం. ఓటింగ్ లైన్స్ గురించి మాట్లాడదాం. అండ్ అలాగైతే ఓట్లు క్రాస్ ఓవర్ ఇన్ ద సెన్స్ చెప్తా, ఆ కాన్సెప్ట్ కూడా చెప్తా. ఓటింగ్ లైన్ పంచేది కూడా కొంచెం చిన్న డౌట్ ఉంది. సో ఇవి కవర్ చేయబోతున్నాం, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. ప్రీ ఓటింగ్ అంటే ఈవినింగ్ మాట్లాడదాం. 7 మెంబర్స్లో ఏంటి, ఎవరు ఫస్ట్లో ఉన్నారు, ఎవరు సెకండ్లో ఉన్నారు, ఎవరు ట్రోఫీ కొట్టడానికి ఛాన్స్ ఉంది, థర్డ్ ప్లేస్కి ఎంత టఫ్ ఫైట్ ఉంది, ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉందో అవన్నీ మాట్లాడదాం. సో అది వీడియో తాలూకు సారాంశం. సో వీడియో చూసి ముందు లైక్ చేసి చూడండి, ఆర్ ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయబోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి 2 వీక్స్, ఎందుకంటే అప్డేట్స్ చాలా వస్తాయి, ఫాస్ట్గా వస్తే అక్కడ పెట్టేస్తాను వీడియో కంటే ముందు. సో దట్ మీరేమీ మిస్ అవ్వకుండా ఉంటుంది. మై రివ్యూస్ అఫీషియల్ 12,000 చేంజ్ బ్లూ టిక్ ఉంటుంది, ఫాలో అవడం ట్రై చేయండి. యా, లెట్స్ బిగిన్ ద షో. వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम పవన్ హే. సో ప్రోమో గురించి వద్దాం. ప్రోమో కంటే ముందు మీకు థీమ్ చెప్పాను కదా, ప్రోమో రిలేటెడే అండ్ ఈరోజు జరిగే టాస్క్ రిలేటెడే. అండ్ ఆడియన్స్ కూడా వస్తారు, అవి కూడా మాట్లాడతా. సో వన్ బై వన్. యా, సో నేను ఇందాక సమ్ పాయింట్స్ చెప్పాను కదా, 2,50,000 to 0. నా స్ట్రైట్ క్వశ్చన్, మీరు ఆనెస్ట్గా చెప్పాలి, ఓకేనా? చాలా ఆనెస్ట్గా చెప్పాలి. నేను చాలా ఆనెస్ట్గా నా పాయింట్లు కూడా చెప్తా, చాలా ఆనెస్ట్గా. సో సంజన అండ్ సుమన్ శెట్టి, వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ డిజర్వ్డ్ హౌస్లో? దీనికి కామెంట్ చేయండి. సంజన, సుమన్ శెట్టి వీళ్ళిద్దరిలో ఎక్కువ ఎవరు డిజర్వ్డ్? సంజన అండ్ సుమన్ శెట్టి వీళ్ళలో డే 1 నుంచి ఇప్పటి వరకు ఎవరు ఎక్కువ కంటెంట్ ఇచ్చారు ఇన్ ఎ పాజిటివ్ వే, ఎనీథింగ్ హౌస్కి రిలేటెడ్ థింగ్ స్టఫ్. నామినేషన్ పాయింట్స్ అవ్వచ్చు, అందులో డిఫెన్స్ అవ్వచ్చు, ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు, టాస్క్లు ఆడవచ్చు, టాస్క్లు ఇంటెంట్ అవ్వచ్చు, గెలవడం అవ్వచ్చు, కెప్టెన్ అవ్వచ్చు, అన్నీ వస్తాయి. సో ఆ అన్ని పారామీటర్స్ ఆర్ అన్ని అట్రిబ్యూట్స్ కన్సిడర్ చేసుకొని వీళ్ళిద్దరిలో మీరు ఎవరు బెస్ట్ అనుకుంటున్నారో చెప్పండి. సంజన అండ్ సుమన్ శెట్టి, అలాగే సంజన, భరణి. సో క్వశ్చన్లో భరణి గారిని కూడా ఇంక్లూడ్ చేస్తా. వీళ్ళు ముగ్గురులో భరణి, సంజన అండ్ సుమన్ శెట్టి, వీళ్ళు ముగ్గురులో ఎవరు డిజర్వ్డ్? 1, 2, 3 ఆర్డర్ పెట్టండి. 1 అంటే వాళ్ళు బాగా డెజర్డ్, తోపు, వీళ్ళు ముగ్గురులో తోపాలు. సెకండ్ డెజర్డ్, సెకండ్ లీస్ట్ డెజర్డ్, టోర్. 1, 2, 3 మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సంజన, భరణి, సుమన్ శెట్టి. ఎందుకు పిచ్చోడు ఎన్నిసార్లు చెప్తున్నావు అంటే, నేను మీకు చెప్తే అర్థమయ్యేటట్టు చెప్తాను, నేను చెప్పాక మీకు అర్థమైపోద్ది. సో వీళ్ళు ముగ్గురులో టాప్ 3 పెట్టండి ఒకసారి, బేస్డ్ ఆన్ డే 1 నుంచి. అన్నీ కన్సిడర్ చేయండి, రీఎంట్రీలు కూడా కన్సిడర్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ప్రోమో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చూడలేని వాళ్ళకి ఏమరా అంటే, ఒక టాస్క్ పెడతారు, పైనుంచి బాల్ వస్తుంది, ఆ బాల్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు పాయింట్స్ ఇవ్వాలి అటుపక్క వాళ్ళకి, మిగిలిన 5గురికి. ఇందులో కళ్యాణ్ ఆడడు, ఇది ఒక ప్రాబ్లం కళ్యాణ్ ఫ్యాన్స్కి. ఆర్ కళ్యాణ్ ఆడినా, కళ్యాణ్ బాల్ తీసుకున్నా ఎవరికైనా ఇవ్వచ్చేమో, కానీ కళ్యాణ్కి ఎవరు పాయింట్స్ ఇవ్వకూడదు. సో ఇది. సో అలాగా 2,50,000 ఇమాన్యుయల్కి వచ్చింది, 2 lakhs తనూజ గారికి వచ్చింది, 1,50,000 డీమాన్ పవన్కి వచ్చింది, 1 lakh భరణి గారికి వచ్చింది, 50,000 సుమన్ శెట్టి గారికి వచ్చింది, 0 సంజన గారికి వచ్చింది. సో ఇది వాళ్ళు ఇచ్చిన అమౌంట్లు బేస్డ్ ఆన్ దర్ పర్ఫార్మెన్స్ రైట్ ఫ్రమ్ డే 1 to till date. సో 0 రావడం వల్ల ఆమెని బిగ్ బాస్ జైల్లో పెట్టమన్నారంటే ఆమెని జైల్లో పడేశారు. ఆమెకి జైలు ఏం కొత్త కాదు, కానీ మళ్ళీ వెళ్ళింది. హైలైట్ ఏంటంటే, నాకు తెలిసి ఇన్ని సీజన్స్లో ఏ కంటెస్టెంట్ 14వ వారం జైలుకి వెళ్ళి ఉండరు. ఆ అచీవ్మెంట్ సంజన గారే సాధించారు. సో దీనివల్ల ఈ ఒక్కరోజు ఈ అద్భుతమైన మన హౌస్మేట్ చేసిన తుప్పాస్ డెసిషన్ వల్ల సంజన గారికి చాలా హెల్ప్ అవుతుంది ఓటింగ్ ద్వారా. ఎందుకంటే
మళ్ళీ సింపతి యాంగిల్ వర్కౌట్ అవుతుంది, ఆడియన్స్కి చికాకు దూపుతుంది. ఏమిరా మీకు సంజనే కనబడుతుందా, సుమన్ శెట్టి కనబడట్లేదా, భరణి కనబడట్లేదా, ఆమెను ఎందుకురా టార్చర్ చేస్తున్నారు, బిగ్ బాస్ టార్చర్ చేసి, నాగార్జున టార్చర్ చేసి, మీరు టార్చర్ చేసి అని చెప్పి జనాలు విసిగిపోయి మరి ఓట్లేస్తారు. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ది పెద్ద గుండె కాబట్టి. సో లెట్ మీ రీఇటరేట్ వన్ మోర్ టైమ్. ఇమాన్యుయల్ హ్యాస్ గాట్ 2,50,000, తనూజ 2 lakhs, డిమోన్ పవన్ 1.5, భరణి 1 lakh, సుమన్ శెట్టి 50K, సంజన 0. ఇది అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది, నేను జరిగిపోయింది ఇది. సో నేను ఇందాక క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఇది కరెక్ట్ ఆర్డరా, ఈ ఆర్డర్ మీకు ఓకేనా, మీ ప్రకారంగా మనీ షేర్ చేయాలి బేస్డ్ ఆన్ దర్ పర్ఫార్మెన్స్ అంటే మీరు ఎన్ని పాయింట్లు ఎవరెవరికి ఇస్తారో ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. ఇప్పుడు నేను అందుకే అడిగాను, వీళ్ళు ముగ్గురులో చూసారా, భరణి గారికి 1,00,000, సుమన్ శెట్టి గారికి 50,000, సంజన గారికి 0. ఇది కరెక్టే అంటారా, ఇది ఈ ఆర్డర్ కరెక్టేనా, ఇది ఇవ్వడం కరెక్టేనా? ఓరా నీది చెప్పురా అంటే నన్ను అడిగితే కళ్యాణ్ ఎలాగో లేడు కాబట్టి డే 1 నుంచి అన్నీ చూస్తా, ఎవ్రీథింగ్ ఇందాక చెప్పినవన్నీ చెప్తా. మన పర్ఫార్మెన్స్ ఇన్ ద సెన్స్ నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా మాట్లాడావు, నీ ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వించిన ఒకటే కదా, నీ ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంది, టాస్క్లో నీ ఇంటెంట్ ఎలా ఉంది, టాస్క్లో నీ విన్ పర్సంటేజ్ ఎలా ఉంది, అన్నీ తీసుకుంటా. కెప్టెన్సీ టాస్క్లో నీ నీ ఇంటెంట్ ఎలా ఉంది, ఎన్నిసార్లు కెప్టెన్ అయ్యావు, నెక్స్ట్ నామినేషన్లో నువ్వు ఎలాంటి పాయింట్లు పెట్టావు, ఎలాంటి వాళ్ళని నామినేట్ చేస్తావు, ఏదైనా ఆర్గ్యుమెంట్ అయినప్పుడు నీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఏంటి, నీ డిఫెన్సివ్ స్కిల్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు వాయిస్ అవుట్ చేసావా లేదా, నీకు నచ్చిన వాళ్ళు, నీకు ఫ్రెండ్ అయిన వాళ్ళకి స్టాండ్ తీసుకున్నావా లేదా, అలా చాలా ఉంటాయి మనవి. సో అదంతా ఏ బేసిస్లో ఎవరెక్కడ తీసుకున్నారు అవన్నీ చెప్పను, కానీ బోర్ కొడుతుంది, టైం కూడా సరిపోదు. ఆ బేసిస్లో నేనైతే 2,50,000 చేంజ్ అవ్వదు, ఇమాన్యుయల్కి ఇస్తా, 2 lakhs డిమోన్ పవన్కి ఇస్తా, 1.5 తనూజాకి ఇస్తా, 1 lakh సంజనాకి ఇస్తా, 50K భరణికి ఇస్తా, 0 సుమన్ శెట్టికి ఇచ్చి జైల్లో పడేస్తాను. ఇది మీకు మీ ఆర్డర్ ఒక్కసారి కామెంట్ చేయండి, రీజన్స్ చెప్పకపోయినా పర్లేదు కామెంట్ చేయండి. నేను సుమన్ శెట్టి ఎందుకు 0 ఇస్తానంటే అక్కడ మైనస్ అనే ఆప్షన్ ఉంటే మైనస్ కూడా ఇస్తా. ఎందుకు అంటే సుమన్ శెట్టి ఏం పర్ఫామ్ చేశాడు, డే 1 నుంచి ఇప్పుడు వరకు ఏం పర్ఫామ్ చేశాడు, ఒక్క నామినేషన్లో అయినా ఒక్క మంచి పాయింట్ పెట్టి ఎవరినైనా నామినేట్ చేశాడా సుమన్ శెట్టి? ఆయన చేసిన తుప్పాస్ నామినేషన్ వల్ల అనవసరంగా 2-3 హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోయారు. డిఫెన్సివ్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా? 0. ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ అయితే వాయిస్ అవుట్ చేశాడా? 0. ఎవరికైనా స్టాండ్ తీసుకున్నాడా? 0. ఏ బేసిస్లో అంటే పోనీ ఏమైనా హౌస్ రూల్స్ ఏమైనా పెద్దగా ఫాలో అవుతాడంటే లేదు, 0. కెప్టెన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కెప్టెన్ అయ్యాడంటే 0. ఏ బేసిస్లో సుమన్ శెట్టి గారు 14th వీక్ వరకు డిజర్వ్డ్, అది కూడా ఓకే. ఏ బేసిస్లో సుమన్ శెట్టికి 50,000, ఏ బేసిస్లో సంజనాకి 0? భరణి గారికి 50,000 ఎందుకు ఇచ్చారు అంటే భరణి గారు కూడా 1,00,000 ఇద్దరు, ఎందుకంటే కొన్నిట్లో భరణి గారు బెటరే. ఆయన ఏజ్కి, ఆయన ఆడుతున్న ఆట ఇంటెంట్, కొన్నిసార్లు ఆయన కూడా స్టాండ్ తీసుకున్నారు, కొన్ని రిలేషన్స్కి వాల్యూ ఇచ్చారు, అది కూడా బొక్క అయింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన ఫార్ బెటర్ దన్ సుమన్ శెట్టి. కానీ ఎందుకు 50,000 ఇచ్చారంటే హౌస్లో ఒకసారి ఎలిమినేట్ అయిపోయి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి 1 వీక్ ఉండి వచ్చారు కాబట్టి నేను అందుకు ఆయనకి 50,000 ఇచ్చా, 1,00,000 సంజనకి ఇచ్చా, సో 0 సుమన్ శెట్టికి ఇచ్చా. ఇది నేను కొంపలో ఉంటే నేను ఇచ్చే పాయింట్స్. సో మీరు కొంపలో ఉంటే మీరు ఇచ్చే పాయింట్స్ ఏంటో చెప్పండి. సో ఈరోజు జరగబోయే టాస్క్ అది. దాని తర్వాత ఆడియన్స్ వస్తారు. ఆడియన్స్ ఈ రోజు నుంచి వస్తున్నారు, అంటే ఇప్పుడు ఈ క్షణం నుంచి వస్తారు. అది మనకి రేపు టెలికాస్ట్ చేస్తారు. 15 నుంచి 20 ఆడియన్స్ వస్తారు. అది ఎలా అంటే హాట్స్టార్ పోల్లో పార్టిసిపేట్ చేసింది వాళ్ళు ఫిల్టర్ చేశారంట, వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని గార్డెన్ ఏరియాలో పెట్టి కుర్చీలేసి, వాళ్ళకేం హౌస్ టూర్లే ఉండవు, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. Q&A సెషన్స్ అవుతాయి. రకరకాల క్వశ్చన్లు, ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు, ట్రిగ్గర్ చేసే క్వశ్చన్లు, మనకి సింపతీలు కూడా వచ్చే క్వశ్చన్లు, వైరల్ అయ్యే క్వశ్చన్లు కూడా అడుగుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తనూజ గారి ఫ్యాన్ వచ్చారనుకోండి, వాళ్ళు ఇరికించాలని చెప్పి ఇమాన్యుయల్ను కళ్యాణ్ కావాలని అడుగుతారు. కళ్యాణ్ ఫ్యాన్ వస్తే తనూజని ఇరికించడం, డిమాన్ పవన్ ఫ్యాన్ వస్తే కళ్యాణ్ పడాలని అడగడం, అలా సమ్ వైరల్ క్వశ్చన్స్ వస్తాయి. దీనికి వీళ్ళు ఎలా ఆన్సర్ చేస్తారు, ట్రిగ్గర్ అవ్వకుండా ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే అటుపక్క వచ్చిన వాళ్ళు కామన్ పీపుల్ కాబట్టి వాళ్ళ మీద యారగెంట్గా బిహేవ్ చేస్తారా, గ్రౌండెడ్గా ఉంటారా, ఇరుక్కుపోతారా అనేది చూడాలి. ఎందుకో ఈ ప్రక్రియ బాగుంటుంది అనిపిస్తుంది. ఈ ప్రక్రియ 2-3 రోజులు కంటిన్యూ అవుతుంది ఇలాగే Q&A సెషన్స్. సో అది ఈ వారం జరగబోయేది. అలాంగ్ విత్ దట్ ఓట్ అపీల్ కోసం టాస్క్లు అయితే అవుతాయి.
దానికి ఈ పాయింట్స్కి ఏదో లింక్ కూడా ఉంది అని అంటున్నారు. సో కళ్యాణ్ పడాలకి లేదు కదా అంటే చూడాలి బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు, కళ్యాణ్ ఎలా ఇరికిస్తారు ఇందులో. సో యాజ్ ఆఫ్ నో సంజన గారిని అయితే జైల్లో పెట్టారంట. ఇది జరగబోయే థింగ్. సో దీనిపైన మీ స్పందన ఏంటో చెప్పండి. ఓవరాల్గా ఈ వారం తాలూకా థీమ్ ఇది. సో ఓటింగ్ లైన్స్ ఈరోజు నైట్ 10:30కి ఓపెన్ అయిపోతాయి. ఫినాలే ఓటింగ్ 7 ఉంటారు. కళ్యాణ్ పడాల టికెట్ ఫినాలే విన్నర్ అయినా కూడా ఉంటాడు. నామినేషన్స్లో అందరూ ఉన్నారు, ఓటింగ్లో అందరూ ఉంటారు. 10:30కి హాట్స్టార్ ఓపెన్ అయిపోద్ది, ఫోన్ కాల్ ఓపెన్ అయిపోద్ది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే విన్ అవ్వాలనుకుంటున్నారో ఓట్లు గుద్దిసుకోండి, ఓకేనా. సో ఎవరైతే ఎలిమినేట్ అయిపోతారో వాళ్ళు అక్కడి నుంచి రిమూవ్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టి శనివారం వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఆ లిస్టులో నుంచి సుమన్ శెట్టి వెళ్ళిపోతాడు. సుమన్ శెట్టి వెళ్ళిపోతే ఎవరికి వెళ్ళిపోతుంది చెప్పండి? సుమన్ శెట్టి ఓటింగ్ ఎలా వెళ్ళిపోయి బర్నీ గారికి వెళ్ళిపోతుంది. సో టాప్ 5 చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు టాప్ 5 అనుకుంటే, లేదా టాప్ 6 అంటే హ్యాపీగా ఇలా 6 జాయ్ అని వెళ్ళిపోతారు. సో ఓవరాల్గా ప్రాసెస్ ఇది. అండ్ లాస్ట్ కెప్టెన్ ఆఫ్ ద హౌస్ బర్నీ గారు. సీజన్ 7లో బర్నీ అమర్దీప్కి ఎలాగైతే డెడికేట్ చేస్తారో అలా బర్నీ గారికి ఇస్తారు. అది మీరు ప్రోమోలో కూడా చూస్తే చెయ్యిక ఇంక కెప్టెన్సీ బ్యాండ్ ఉంటుంది చూడండి. బట్ ఇమ్యూనిటీ లేని కెప్టెన్సీ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎ గుడ్ గెస్చర్ బికాస్ అందరూ హౌస్లో కెప్టెన్ అయ్యారు. అట్లీస్ట్ సుమన్ శెట్టి అయినా షేడ్ కెప్టెన్ అయ్యాడు. బర్నీ గారు అది అవ్వలేకపోయారు, ఇంటెన్స్ అయితే పెట్టారు కాబట్టి. సో అది నాకు నచ్చింది. సో ఓవరాల్గా లాస్ట్ కెప్టెన్ బర్నీ గారు. సో ఇది అప్డేట్స్. ఇంకేమైనా అప్డేట్స్ రాగానే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పడితే అందుకే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ బయోలో కూడా లింక్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. బెల్ ఐకాన్ గట్టి కొట్టండి. 2 వీక్స్ చాలా అప్డేట్స్ వస్తాయి. సో ఏవి మిస్ అవ్వద్దు. 2 వీక్స్ అయిపోయిన తర్వాత కావాలంటే మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అది మ్యాటర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సావుకు నమస్కారం, ధన్యవాదాలు.